గూడూరులో తరతరాలుగా చర్మకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న దళిత కుటుంబాలకు తిరిగి బంకులు ఏర్పాటు చేసి జీవనాధారం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ చర్మకార వృత్తిదారుల సంఘం కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీ సివిఎస్ జిల్లా అధ్యక్షుడు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్ సమీపంలో దశాబ్దాలుగా చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తున్న 10 దళిత కుటుంబాలను పెట్రోల్ బంక్ నిర్మాణం కారణంగా అక్కడి నుంచి తొలగించారని తెలిపారు. ఎప్పుడో తాతల తండ్రుల కాలం నుండి వృత్తి చేసుకుంటూ వస్తున్నటువంటి చర్మకారులు తమ వృత్తి కేంద్రాలను పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళ పక్కన అరకంగా పెట్టుకొని వాళ్ళ వృత్తిని నిర్వహించేవాళ్ళు. అయితే అక్కడ పెట్రోల్ బంక్ పడడంతో ఆ వృత్తి కేంద్రాలన్నీ ఎత్తేయడం అనేటువంటి జరిగింది. వీళ్ళంతా చెప్పులు కుట్టుకునే వాళ్ళంతా మేము అటువైపు ఉండేటువంటి వాళ్ళ పక్కన పెట్టుకుంటామంటే మా స్టేషన్కి వచ్చేటువంటి వాళ్ళకు ఏదైతే పార్కింగ్ స్థలం లేదు కాబట్టి అక్కడ మీరు పెట్టుకోవద్దు అని చెప్పారు. వెంటనే మున్సిపల్ కమిషన్ ఆ రకంగా కలిసి అయ్యా మీ ఆఫీస్ ముందైనా పక్కన పెట్టుకోవడానికి మాకు అవకాశం కల్పించండి అని చెప్పేసి ఆ రకంగా చర్మకారులు అడిగితే మున్సిపల్ కమిషనర్ గారు చెప్పింది ఏమంటే, మీకు అక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషనే తీసుకోవాలా, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి తంత ఏమంటే, అనేక రకాల వృత్తులు చేసుకునే వాళ్ళంతా, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళంతా గూడూరు పట్టణంలో బతుకుతూ ఉన్నారు. కానీ దుర్మార్గంగా తరతరాలుగా అట్రాంతరాన్ని భరించి, అవమానాలను భరించి, ఆకలితో బతుకుతున్నటువంటి చర్మకారుల యొక్క వృత్తి కేంద్రాలను మాత్రం సంపూర్ణంగా తీసేసినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నది ఏమంటే, ఊరికి దూరంగా తిరిగి దళితవాడకి దగ్గరలోనే మీరు అక్కడే పెట్టుకోండి వృత్తి కేంద్రాలు, అవసరమైతే షెడ్ వేపిస్తామని చెప్పి చెప్తున్నారు. చాలా సంతోషం, మాకు షెడ్ వేపిస్తామని చెప్పినందుకు. మేము చెప్పేది ఏమంటే, మీరు వేసేటువంటి షెడ్ ద్వారా మా బతుకుకు అవకాశం కల్పించండి. ఏదో తాత ముత్తాతల కాలం నుండి చేస్తున్నటువంటి చర్మకార వృత్తిని కూడా తీసేసి, అంటే జీవించే హక్కే లేకుండా చేస్తూ ఉన్నది చాలా దుర్మార్గమైన అంశం. ఇప్పటికైనా మేము కోరుతా ఉన్నాం, వెంటనే దళితులైనటువంటి చెప్పులు కుట్టే చర్మకారులకు ఆ వృత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్ళకి బతికే అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి చర్మకారులందరినీ కూడగట్టి పెద్ద ఎత్తున కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా కూడా అండగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. నా పేరు ఎండి ఆనంద్ బాబు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కర్నూలు.